జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోటి కాన్షీరామ్ గారి యొక్క పని విధానంతో వస్తున్నాడు. ఎవరో వస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు మన కోసం. ఆయన మన కోసం ఇవాళ పోరాటానికి యుద్ధంలో దిగాడు, పోరాటంలో దిగాడు, ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. ఈ రాష్ట్రాన్ని అవినీతి నుంచి విడిపించాలని, ఈ రాష్ట్రంలో పేదవారిని ఆదుకోవాలని, పేదరికాన్ని రూపుమాపాలని, ఆర్థిక అసమానతలు తగ్గించాలని, బడుగు బలహీన వర్గాలకు చేతనిచ్చి సమాజ నిర్మాణం జరగాలని వస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం పవన్ అన్న వస్తా ఉన్నాడు, పాలన మార్చబోతా ఉన్నాడు. మిత్రులారా ఆలోచించండి. ఇదే వేమూరు నియోజకవర్గంలో ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గాని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల వాళ్ళు గాని ఇద్దరు కలిసి ఏ విధంగా ఇసుకను దోపిడీ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఇసుక మాఫియాగా తయారయ్యారు, మద్యం మాఫియాగా తయారయ్యారు, అవినీతి చేస్తా ఉన్నారు. ప్రతి వర్షంలో కూడా అవినీతి, క్రైస్తవ ఆస్తుల్ని అమ్ముకుంటూ అవినీతి చేస్తా ఉన్నారు. ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారు. కాంట్రాక్టుల్లో, లైసెన్సుల్లో వాటాలు తీసుకుని 100 కోట్లు దోపిడీ చేస్తా ఉన్నారు. ప్రజల కష్టాలు పట్టించుకోవటం లేదు. ఇవాళ వేమూరు నియోజకవర్గ ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నారు. బలవంతమైనటువంటి నాయకుడు రావాలి, బలమైనటువంటి నాయకత్వం రావాలి, నీతిమంతమైనటువంటి నాయకుడు రావాలి, అంబేద్కర్ వాది ఒక నాయకుడిగా రావాలి, ప్రజల కోసం కష్టపడే నాయకుడు కావాలి, ప్రజల బాధలు తీర్చేటువంటి నాయకుడు కావాలి, ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి నాయకుడు కావాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు నన్ను ఇక్కడికి పంపించి వేమూరు నియోజకవర్గంలో ప్రజల కష్టాలు తీర్చాలి, వేమూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి, వేమూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతిని అంతం చేయాలి, వేమూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి, వేమూరు నియోజకవర్గంలో ప్రజల కష్టాలు తీర్చి కన్నీళ్లు తుడిచి వారికి న్యాయం చేయాలి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు తీసుకొచ్చి మంజూరు చేసి పత్తిపాడు నియోజకవర్గాన్ని మొత్తాన్ని కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దాను. ఇక్కడ నక్కా ఆనందబాబు ఏం పని చేశాడో చర్చకు రమ్మని చెప్పేసి నేను సవాల్ విసురుతా ఉన్నా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు పత్తిపాడు నియోజకవర్గంలో 2500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తే ఇవాళ పత్తిపాడు నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా వచ్చిందంటే ఇక్కడ కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ కూడా ఒక మంత్రి ఉన్నాడు. నాకు ఆయన ఏం చేస్తాడు ఈ నియోజకవర్గానికి, నేనేం చేస్తాను ఈ నియోజకవర్గాలకి, బహిరంగ చర్చకు వస్తే ప్రజలకి తెలుస్తుంది ఎవరు అసలైనటువంటి నాయకుడు, ఎవరు ప్రజల కోసం కష్టపడేటువంటి నాయకుడు, ఎవరు ప్రజల సమస్యలు పరిష్కారం చేసేటువంటి నాయకుడు. ఈ విధంగా అక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే అధికార తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అడుగడుగున అవమానించారు, అడుగడుగున అడ్డుకున్నారు, అడుగడుగున అవరోధాలు సృష్టించారు, పని చేయలేదు. ఎంత అభివృద్ధి చేసినా నిమ్న వర్గాలకు చెందినవాడునని, అట్టడుగు ప్రజల కోసం తపన పడుతున్నానని, పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నానని నా మీద కక్ష కట్టి అనేక రకాలుగా అవమానాలకు గురి చేస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నన్ను హత్తుకొని ఆహ్వానించి పేదవాళ్ళ కోసం పనిచేయమని చెప్పేసి, పొడుగు బలహీన వర్గాలను ఆదుకోమని చెప్పేసి ఆయన నాకు ఇవాళ పార్టీలో చేర్చుకుని అభిమానాన్ని చూపించి నాకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. మిత్రులారా మీరు ఆలోచించండి. అమెరికా నుంచి నేను రీసెంట్గా జనసేన పార్టీ బలోపేతానికి వచ్చాను. జనసేన పార్టీ యొక్క బలోపేతానికి సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఇవాళ మేము జెండా స్తంభాల ఆవిష్కరణలు ఘనంగా పెట్టుకోవడం జరిగింది. వేమూరులో దాదాపుగా ఇవాళ 15 చోట్ల ఒకేసారి ఆవిష్కరణలు అనేవి జరుగుతున్నాయి.
దానిలో భాగంగా ఎన్ఆర్ఐ సభ్యుల తరఫున మేము వేమూరు మండలంలో మేము ఒక 6 చోట్ల జెండాలు ఆవిష్కరణ చేస్తున్నాం. అట్లాగే కొల్లూరు జన సైనికుల తరఫున వాళ్ళు కూడా ఒక 6 చోట్ల చేస్తున్నారు. అట్లాగే ఇంకా లంక గ్రామంలో ఒక కార్యాలయం కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వేమూరులో జనసేన పార్టీ ఈసారి జెండా పాతడం ఖాయమని, రావుల కిషోర్ బాబు గారు ఎమ్మెల్యేగా గెలవటం ఖాయం, మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అవటం తథ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి జయప్రదం చేసిన ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకి పేరు పేరుగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ వేమూరు నియోజకవర్గంలో ఒకే రోజు 20 గ్రామాల్లో 20 దెమ్మలు ఆవిష్కరించడం జరుగుతుంది. చూస్తూనే ఉన్నారు మీరు ప్రత్యక్షంగా ఎంతమంది అశేష జనసేన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏ విధంగా వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ప్రతిపక్షం మీద కానీ వ్యతిరేకతతో కేవలం జనసేన మాత్రమే న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, కిషోర్ బాబు గారి నాయకత్వాన్ని ప్రజలందరూ బలంగా నమ్మి ఈరోజు అశేష జనం కార్యకర్తలు రావడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈరోజు పెరవలపాలెం నుంచి మొదలుకొని పెరవలపాలెం, పెరవలి, చావలి మీదుగా వేమూరు మీదుగా కొల్లూరు మండలంలో జరుగుతుంది. కొల్లూరు మండలంలో ఇంకా 3 జెండాదీముల ఆవిష్కరణలు ఉన్నాయండి. ఈ జెండాదీముల ఆవిష్కరణతో ముగిసిపోతుంది. తర్వాత సభ జరుగుతుంది. ఈ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావుల కిషోర్ బాబు గారు, బైరా దిలీప్ చక్రవర్తి గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చుండూరు మండలం నుంచి, వేమూరు మండలం నుంచి, కొల్లూరు మండలం నుంచి విశేషమైన జనసేన కార్యకర్తలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు చుండూరు మండలంలో త్వరలో కూడా ఒక కార్యక్రమం నిర్వహించాలని జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా త్వరలో నిర్ణయిస్తామండి. థ్యాంక్ యూ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారిని. For more updates, please subscribe 99 TV Telugu.